ఇదిగోండి. 3 మూరలు పువ్వులు. ఆవిడ కొంచెం పిలుస్తారా? పిలవయ్యా. పిలుస్తా. ఇదిగోమ్మా. మీ ఆయన గారు పిలుస్తున్నారు. మా ఆయన? వాడేవాడు? ఈయనే. ఏరా నేను మీ ఆవిడ? ఆవిడతో ఏం చెప్పారు స్వామి? మీ ఆయన పిలుస్తున్నాడమ్మా అని చెప్పా. ఆవిడమా ఆవిడని నేను మీతో చెప్పానా? అదే కదా బాబు చెప్పావు, మా ఆవిడ్ని పిలవమని చెప్పావు. నీకు అలా వినిపించిందా? చూడ్డానికే ఘోర క్షిపణిలా ఉంది. ఆవిడ నాకు పెళ్ళామా? ఏంట్రా కొబ్బరికి వెళ్తామంటే ఎంతసేపు? ఇంకేసుకో. ఇదో బాబు, నిన్నే ఓ దోస్త్ తీసురా. ఏంటి తాతయ్య, రాత్రి బాబాయ్ పిన్ని మనతో భోజనానికి రాలేదు, ఇప్పుడు టిఫిన్ కూడా రాలేదు. కొత్తగా పెళ్లిన వాళ్లకు ఆకలి ఎదు బాబు. నిన్నెవడు అడిగాడు? ప్రతి దానికి పెద్ద మనిషిలా ఇంటర్ఫీర్ అయిపోతావు. అలా గడ్డి పెట్టి బాబు, టిఫిన్ ఖర్చు తగ్గుతుంది. అరే బాబు, నీళ్లు. ఇదిగో, ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. ఏమన్నయ్యా, నీకంత ఘాటుగా పొలమారిందంటే నిన్నెవరో అంత బాగా తలుచుకుంటున్నారన్నమాట. ఏమైందిరా? గుళ్ళో దేవుడు కళ్ళల్లోకొచ్చి షాకిచ్చాడు. ఏంటిది అడ్డంగా కూర్చుంటావు? వాస్తు ప్రకారం టిఫిన్ చేద్దామని. ప్లేట్ పూరి పట్రా. వాస్తాని బొంద, టిఫిన్ చేయడానికి కూడా వాస్తేనా? అవును, వాస్తు ప్రకారం తూర్పు వైపు కూర్చుని టిఫిన్ చేయమని మా బామ్మ చెప్పింది. అయ్యో అంకుల్, మీరు కూర్చునే తూర్పు వైపు కాదు, పడమర వైపు. కావాలంటే చూడండి, సూర్యుడు పడమరకు వస్తున్నాడు. ఐ నో ఇట్. సూర్యుడు ఎటువైపు ఉంటే అటే తూర్పు అని మా బామ్మ చెప్పింది. ఎవడరా పూరి అడిగితే దోశ పెట్టాడు? నమస్కారం సార్. నువ్వా? అవును సార్. ఇక్కడ కూడా వచ్చావా? మనశ్శాంతిగా టిఫిన్ చేయనివా? చాలండి సార్, మరీ కామెడీ అని జోకులేస్తారు. ఎవరితోనో మాట్లాడేది? ఆయన దేవస్థానంలో పరిచయం అయ్యాడు. టైం దగ్గర పడితే దేవుడు ఇలాంటి లీలలే చేస్తాడు. అరే ఇదేంటి, దోశ ఆర్డర్ ఇస్తే పూరి తెచ్చాడు? అక్కడ దోశ వచ్చింది, ఇక్కడ పూరి వచ్చింది. ఇదిగోండి సార్ మీ పూరి. ఆ దోశలు ఏమండి? అంతా కన్ఫ్యూజన్. ఈ సర్వర్లే అంతా పిచ్చ వెధవలు. బాబు, అతను ఆర్డర్ ఇచ్చిన పూరి నాకు ఇచ్చాడు. మర్చిపోయి మనందరి టిఫిన్ బిల్లు అతనికి ఇస్తే ఇమ్మీడియట్ గా హార్ట్ అటాక్ వస్తుంది. అవును, మిగిలిన మీ ఫ్రెండ్స్ ఎక్కడా? అందరూ ఇక్కడే ఉన్నారు. మీరు హ్యాపీగా టిఫిన్ చేయండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. దేవుడి దర్శనం చేసుకున్నావా? మిమ్మల్ని చూశాక సాక్షాత్తు ఆ సత్యనారాయణ స్వామిని చూసినంత ఆనందంగా ఉంది సార్. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. మళ్ళీ మీరు కామెడీ లేని జోకులు వేస్తున్నారా? అంకుల్ అంకుల్, వాష్ బేసిన్ ఇటువైపు ఉంది. ఈ వైపు రండి సార్, వాష్ బేసిన్ ఇటుంది. వాష్ బేసిన్ అటుందని అతను పెద్ద అయినట్టు తీసుకెళ్తాడు. వాష్ బేసిన్ ఉంది, వాటర్ లేదు. ఇటు వాటర్ ఉంది, బేసిన్ లేదు. వాటర్ ఉందిగా. తొండమని ఏకదంతమును తోరపు బజ్జయ వామహస్తమును మెండుగు మోయ గజ్జలు మెల్లగ చూపులు మందాసము. ఏం స్వామి, పూజా సామాగ్రి అంతా వచ్చేసినట్టేనా? ఏమిటి నాయనా అదోలో చూస్తున్నావు నాకేసి? మిమ్మల్ని చూస్తుంటే చిన్నప్పుడు నన్ను పెంచి పెద్ద చేసిన మా మేనమామ గుర్తుకొస్తున్నారు. అలాగా? ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? లేరండి, బస్సులోంచి దూకి చచ్చిపోయారు. అలాగా? అదెలాగా? బస్సు హుస్సేన్ సాగర్ లో దూకపోతుంటే తన ప్రాణాలు దక్కించుకోవాలని బస్సులోకి దూకి లారీ కింద పడి చనిపోయారు. మీరు కానివ్వండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే. నూతన దంపతులు తోరణాలు కట్టుకోండి. కర్పూరం ఎక్కడ? కర్పూరం ఏం చేశారయ్యా? కర్పూరం ఎదురుగా పెట్టుకుని ఎక్కడెక్కడ నన్ను అడుగుతారా స్వామి? నైవేద్యం పెట్టకుండా తింటే కళ్ళు పోతాయి. బాగుందో లేదో టేస్ట్ చేసి నైవేద్యం పెడితే మంచిది కదా అని. నోర్మి, ఇదిగో నా కోపం వచ్చి నీళ్లు జలి చెప్పిస్తే కుక్కలు అయిపోతావు. ఏం పర్లేదు, నేను కుక్కర్ అయితే ముందు మిమ్మల్నే కలుస్తా. ఈ రాక్షసుడు ఎవడండి బాబు? మా ఫ్యామిలీకి దిష్టి తగలకుండా తెచ్చుకున్నానండి. దిష్టి తగలడానికి మీరేమైనా బిల్ గేట్సా, బిల్ క్లింటనా? ఒరేయ్,
పిచ్చి వాగుడు మానేస్తావా? ఏ మీరు మొదలు పెడతారా? ప్లీజ్ వ్రతం పూర్తయ్యే వరకు దయచేసి ఎవరేం మాట్లాడకండి. ఓకే, ఇంకా మెదగలేదురా, మెత్తగా రుబ్బాలా. ఇది చాలా దారుణం అంకుల్. ఫస్ట్ టైం మీ అల్లుడు ఇంటికి వస్తున్నాడని పిండి నాతో రుబ్బిస్తారా? త్వరగా రుబ్బు, మళ్ళీ పచ్చడి కూడా నూరాలా. పచ్చడి కూడా నేనే నూరాలా? ఎందుకు వచ్చిన శ్రమ అంకుల్? ఏ 5 స్టార్ హోటల్ ఆర్డర్ ఇస్తే సరిపోయేదిగా. కొత్త అల్లుడు చేత హోటల్ భోజనం తినిపిస్తావా? ఇదేనా మర్యాద? అబ్బా చూడండి హల్వా. వెరీ గుడ్. అదిగో సంగీతం వచ్చినట్టుంది. పుట్టింటికి రావాలని మీ వదిన ఎంత గొడవ తెలుసా? రండి అమ్మా, రండి. రా బావా. ఏమిటి ఏదో భోజన హోటల్ పెట్టినట్టున్నారు? మీరు వస్తున్నారని మేమే రెడీ చేసాం బావా. ఫర్ ఎగ్జాంపుల్ టేస్ట్ కోసం ఫస్ట్ ఐటమ్ నేను చేసిన స్పెషల్ హల్వా. రైట్ ప్లేట్లు అలాగే తీసుకోండి. చాలా కష్టపడి చేశాను బావా. కొంచెం టేస్ట్ చేస్తుడు, దెబ్బకు పడిపోతావు. మీరు తినరా? మేం పడిపోతే వంట ఎవరు చేస్తారు? వద్దులే బావా, నాకు స్వీట్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. పోనీ నువ్వు తిను. ప్లీజ్, నేను తర్వాత తింటాను. ఏమిటి అందరూ భయపడుతున్నారు? ఏం పర్వాలేదు, అపోలో హాస్పిటల్ దగ్గరే ఉంది, ధైర్యంగా తినండి. వాడు అలాగే అంటాడు, నువ్వు తిను బావా. వద్దు ప్లీజ్, నన్ను బలవంత పెట్టదు. ఏంటన్నయ్య, వాళ్ళ అన్న చెల్లెలని ఎందుకు బ్రతిమలాడుతున్నావు? నేను తింటాను. వెరీ గుడ్. మనం చేసిన హల్వా మనమే తినాలి, నువ్వు తినమ్మా. ఎవరు చేసిన పాపం వారే అనుభవించడం చాలా మంచిది. ఏమా టేస్ట్ ఎలా ఉంది? కొంచెం ఉప్పు ఎక్కువైందన్నయ్య. హల్వాలో ఉప్పా? క్షమించండి సార్, ఇడ్లీ చేయాలని రవ్వ కలిపాడు. రవ్వ ఎక్కువైంది కదా అని నీళ్లు కలిపాడు. దాంతో కంగారు పడిపోయి ఉప్పు వేశాడు. ఎలాగో ఉప్పు వేశాడు కదా అని చెప్పేసి కొంచెం షుగర్ వేశాడు. ఎలాగో షుగర్ వేశాడు కదా అని చెప్పి నెయ్యి వేశాడు. దాంతో అది కాస్త హల్వా అయి కూర్చుంది. నువ్వు ఆపరా. నాన్న చెయ్యికి ఏమైంది? అబ్బే ఏం కాలేదమ్మా. ఆ స్టోరీ కూడా నేనే చెప్తాను. అన్నం పొంగింది, గరిటె కోసం వెతికాడు, అది కనపడలేదు. కంగారు పడి చెయ్యి పెట్టి తిప్పాడు. దాంతో చెయ్యి కాలింది కానీ పూర్తిగా పోలేదు. ఒరేయ్ నిన్ను. ఇక్కడ సిగరెట్ కాల్చబోతుంటే అక్కడ పొగొస్తుంది ఏంటి? ఇదేమైనా కొత్త రకం సిగరెటా? అమ్మో, నువ్వా? హాయ్. సిగరెట్ లో ఫిల్టర్ అంత లేవు, నీకు అప్పుడే సిగరెట్ కావాల్సి వచ్చిందట. నిన్ను చేతి. మీ నాన్నని నన్నే చేతిమంటావా? ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, దాని జవాబులు చెప్పు. ఏంటవి? మీ నాన్న సిగరెట్ కాల్చినప్పుడు మీ తాత ఏం చేసేవాడు? తాట తీసేవాడు. నువ్వు సిగరెట్ కాల్చినప్పుడు మీ నాన్న ఏం చేసేవాడు? నడ్డి విరగొట్టేవాడు. అందుకే మిస్టర్ సూర్యం, తరతరాలుగా వస్తున్న ఈ గుండాయిజాన్ని ఇంతటితో ఆపేద్దాం, సరేనా? నిన్ను మామూలుగా నేను సిగరెట్ తాగుతుంటే మా నాన్నగారు కూడా చూసి అలా తప్పుకుని వెళ్ళిపోతుంటాయండి. ఎందుకంటే ఇంటికి వెల్డర్స్ అని కదా, కొంచెం రెస్పెక్ట్. ఎందుకు సార్ అన్నవరం వెళ్తూ కూడా అబద్ధాలు ఆడతారు? అంటే మా నాన్నగారు అంటే నాకు భయమేనా మీ ఉద్దేశం? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అందరు అక్కడ ఉంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీ నాన్నగారు పొగ పిలుస్తున్నారు. గాలి కోసం ఇలా వచ్చా అంతే. గాలి కోసమా, దమ్ము కోసమా? నువ్వు ఇలా సిగరెట్ కాల్చి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతే నేను నాన్న అని ఎవరిని పిలవాలి? ఒరే ఒరే, అలా అనకరా, మీ అమ్మ పతివ్రతరా. అందుకే నీకు ఇంకా క్యాన్సర్ రాలేదు. నువ్వు అక్కడికి వస్తావా లేక తాతయ్య వాళ్ళని ఇక్కడ తీసుకురమ్మంటావా? మీ తాతయ్య వచ్చా అంటే మీ నాన్నగారు బయటికి తోసేస్తాడు. మనమే అక్కడికి వెళ్తాం. పదండి పదండి సార్, పదరా నాయన. వీడు పిల్లాడా పిడుగా?